దిస్ ఈజ్ ఆర్సీకే. నేను మీ రవి సార్ని. ఈరోజు మనం రియల్ నెంబర్స్ టాపిక్లో ఎక్సర్సైజ్ 1.1కి సంబంధించి ఫస్ట్ రామన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఫస్ట్ రామన్లో గివెన్ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. గివెన్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ రామన్లో ఫస్ట్ 140 అని ఇచ్చారు. సో ఫస్ట్ నేను గివెన్ నెంబర్ ఈజ్ 140 అని రాసుకున్నాను. 140 అనే నెంబర్ ఈవెన్ నెంబర్ ఫస్ట్ 2 టేబుల్ తీసుకున్నాను. 2 7s 14, 0 2 0 0 యాక్సిస్గా రాసుకున్నాను. నెక్స్ట్ 70 కూడా 2 టేబుల్ తీసుకున్నాను, ఈవెన్ నెంబర్ కాబట్టి. 2 3 6, ఇక్కడ 7 ఉంది. 7లో 6 సపరేట్ చేస్తే 1 వస్తుంది. 1 పక్కన డిజిట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 10. సో 2 5s 10. సో 35 అనేది ఆడ్ నెంబరు. 3 టేబుల్ తీసుకుంటే 3 + 5 8 వస్తుంది కాబట్టి 35 అని 3 టేబుల్లో రాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ 3 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ 5 టేబుల్ 35 7 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 7 టేబుల్ 7 1 టైమ్. సో 140 = 2 × 2 × 5 × 7. సో ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2² × 5 × 7 అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 156ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎక్స్ప్రెస్ చేయటం. 156 ఆల్సో ఈవెన్ నెంబర్ కాబట్టి ఫస్ట్ 2 టేబుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 2 7s 14, కానీ ఇక్కడ 15 ఉంది. 15 నుంచి 14 సపరేట్ చేస్తే 1 వస్తుంది. 1 పక్కన 6 ఉంది కాబట్టి 16. 2 టేబుల్ 16 8 టైమ్స్. మళ్ళీ 78 ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటున్నాను. 2 3 6, 1 మిగిలింది, పక్కన 8 ఉంది 18, 2 9s 18. 39 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 1s 3, 3 3s are 9. సో 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 13 టేబుల్ తీసుకోవాలి. 13 1s 30. సో 156 = 2 × 2 × 3 × 30. ఇక్కడ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2² × 3 × 13 అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాము. గివెన్ నెంబర్ ఈస్ 3825. 3825 అనేది ఆడ్ నెంబర్. సో 2 టేబుల్లో డివిజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ మనం 3 టేబుల్ చూసుకోవాలి. 3 టేబుల్ డిజిట్స్ అన్నింటి యాడ్ చేస్తే 8 + 3 11, 11 + 2 13, 13 + 4 18 వచ్చింది కాబట్టి 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ 3 టేబుల్ తీసుకుంటున్నాను. 3 1s 3, తర్వాత 3 2 6, ఇక్కడ 8 ఉంది. 8 - 6 2 ఉంది, అండ్ 2 పక్కన 2 ఉంది 22. 3 టేబుల్లో 22 బిఫోర్ నెంబర్ 21 7 టైమ్స్ కాబట్టి 7 రాసుకున్నాను. సో 22లో 21 పోతే 1 మిగిలింది, పక్కన 5 ఉందంటే 15 ఉందంటే 3 5s 15. నెక్స్ట్ అగైన్ 3 టేబుల్ 3 4s 12, 3 2 6, ఇక్కడ 7 1 6 పోతే 1 సపరేట్ చేస్తే 1 మిగులుతుంది. 1 పక్కన 5 రాశాం కాబట్టి 15 అయింది. 3 5s 15. నెక్స్ట్ 425 మిగిలింది. ఇక్కడ 425 5 టేబుల్ తీసుకోవాలి. 5 8s 40, కానీ ఇక్కడ 42 ఉంది. 42లోంచి 40 సెపరేట్ చేస్తే 2 వచ్చింది. 2 పక్కన 5 ఉంది కాబట్టి 25, 5 5s 25, 5 17s 85, 17 1s. సో 3825 = 3 × 3 × 5 × 5 × 17. 3 2 టైమ్స్ ఉంది కాబట్టి 3², 5 2 టైమ్స్ ఉంది కాబట్టి 5² × 17 అని రాయాలి. నెక్స్ట్ నెంబర్ ఈస్ 5005. సో ఇది 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు. అన్ని యాడ్ చేస్తే 10 వచ్చింది కాబట్టి 3 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 తీసుకున్నాను. 5 1s 5, 2 0s రాసుకున్నాను. 5 1s 5. నెక్స్ట్ 1001 7 టేబుల్ చెక్ చేస్తున్నాను. 7 1 7, ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది. 10 - 7 అంటే 3, 3 పక్కన 0, ఇట్ ఈస్ 30. 7 4s 28. 30లో 28 పోతే 2 మిగులుతుంది. 2 పక్కన 1 ఉంది కాబట్టి 21, 7 3s 21. ఈ 143 అని 11 టేబుల్లో తీసుకోవాలి. 11 1s 11, ఇక్కడ 3 మిగిలింది 33, 11 3s 33. 13 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 13 టేబుల్ తీసుకోవాలి. 13 1s. సో 5005 = 5 × 7 × 11 × 13. సో లాస్ట్ క్వశ్చన్ ఫస్ట్ రామన్లో 7429కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేయడం. 7429 17 టేబుల్ చెక్ చేస్తున్నాను. 2 చెక్ చేయాలి. 2 చెక్ చేసిన తర్వాత 3 చెక్ చేసి తర్వాత 5 7 11 13 చెక్ చేసిన తర్వాత డివిజిబుల్ కాలేదు కాబట్టి డైరెక్ట్గా 17 తీసుకుంటున్నాను. 17 4 68, ఇక్కడ 74 ఉంది. 74 - 68 అంటే మనకి 6 వస్తుంది. 6 పక్కన 2 ఉంది కాబట్టి 62. 17 3s 51. 62 - 51 అంటే 11. ఇక్కడ లైన్ ఉంది కాబట్టి 119. 17 7s 119. నెక్స్ట్ ఇక్కడ 19 టేబుల్ తీసుకున్నాను. 19 2s 38, ఇక్కడ మనకి 43 ఉంది. 19 2s 38. సో 43 38 పోతే 5, పక్కన 7 ఉంది కాబట్టి 57. 19 3s 57. సో నెక్స్ట్ 23 ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి 23 1s 23. సో 7429 = 17 × 19 × 23 అని రాయాలి. సో ఇక్కడ అన్ని నెంబర్స్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం ఎక్స్ప్రెస్ చేసాము. సో నేను చెప్పిన ఈ ప్రాసెస్ని ఉపయోగించి
ఇక్కడ మేము చూడండి, ఇక్కడ ట్రై ఇట్ అని చెప్పి ఇక్కడ 4 క్వశ్చన్స్ రాశాను. ఫస్ట్ క్వశ్చన్ 256, సెకండ్ క్వశ్చన్ 625, థర్డ్ క్వశ్చన్ 729, ఫోర్త్ క్వశ్చన్ 177. ఈ 4 నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి, ఈ 4 నెంబర్స్కి నాకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్ చేయండి. సెకండ్ రామన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చి దానికి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేయమన్నారు. సో ఫస్ట్ రాసుకో, గివెన్ నెంబర్స్ ఆర్ ఇచ్చిన నెంబర్స్ 26 and 91. 26కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశాను, 2 into 13 వచ్చింది. 91కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేశాను, 7 into 13 వచ్చింది. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ రౌండ్ అప్ చేశాను. ఫస్ట్ నెంబర్లో 13 ఉంది, సెకండ్ నెంబర్లో 13 ఉంది. సో 13 రౌండ్ అప్ చేశాను. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ 13. నెక్స్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాయాలి, హెచ్సిఎఫ్లో ఉన్నది. సో 13 రాసుకున్నాను ఇంటూ, నెక్స్ట్ ఫస్ట్ 13 కాకుండా రిమైనింగ్ ఫ్యాక్టర్స్ మిగిలినవి ఏమన్నా ఉంటే ఫస్ట్ నెంబర్లో రాయాలి. కామన్గా లేని ఫ్యాక్టర్స్, ఇక్కడ కామన్గా లేని 7 ఉంది, అది రాసుకున్నాను. బట్ ఫస్ట్ నెంబర్లో కామన్గా లేని ఫ్యాక్టర్ 2 ఉంది, అది రాసుకున్నాను. సో 13 into 7 into 2, 7 2s 14, 13 14s 182. మనకి హెచ్సిఎఫ్ వచ్చింది, ఎల్సిఎం వచ్చింది. ఇప్పుడు మనం వెరిఫై చేయమన్నారు. వెరిఫై చేసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయమని మనకి రోమన్ హెడ్డింగ్లో ఇచ్చారు. అది హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. సో హెచ్సిఎఫ్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, 13 వచ్చింది. ఎల్సిఎం మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, 180 వచ్చింది. మనకి ఫస్ట్ నెంబర్ 26 ఇచ్చారు, దాన్ని స్మాల్ ఏ కింద రాసుకున్నాను 26. సెకండ్ నెంబర్ 91 అని ఇచ్చాను, స్మాల్ బి 91 అని రాసుకున్నాను. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి కాబట్టి, సో 13 into 182 ఈజ్ ఈక్వల్ టు 26 into 91. 13 182s 2366, 26 91s కూడా 2366. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. సో ఇలా మన ఫార్ములాని వెరిఫై చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు నేను థర్డ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గివెన్ నెంబర్స్ ఆర్ 336 and 54. 336కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 into 2 into 2 into 2 into 3 into 7 అని వచ్చింది. అలాగే 54కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 into 3 into 3 into 3 వచ్చింది. సో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే కామన్ ఫ్యాక్టర్స్ని రౌండ్ అప్ చేయాలి. సో ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, రౌండ్ చేశాను. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1 2 1 3. సో 2 into 3 6 వచ్చింది. ఎల్సిఎం ముందు కామన్ అనుగా ఉన్నవి రాసి నెంబర్లో కామన్గా లేనివి కూడా రాయాలి. ఫస్ట్ కామన్గా ఉన్న 2 into 3 రాశాను. ఫస్ట్ నెంబర్లో కామన్గా లేనివి ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి, 3 into 3 రాశాను. సెకండ్ నెంబర్లో కామన్గా లేనివి ఇక్కడ అండర్లైన్ చేశాను చూడండి, 2 into 2 into 2 రాశాను, ఇంటూ 7 రాశాను. సో 2s ఇక్కడ మొత్తం 4 వచ్చాయి కాబట్టి 2 power 4 అంటే 16. 3s 3 వచ్చాయి, 3 3 days మల్టిప్లై చేస్తే 27 into 7. ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 3024 వస్తుంది. మళ్ళీ మనం దీన్ని వెరిఫై చేసి ప్రూవ్ చేయాలి. వెరిఫికేషన్కి మనం యూజ్ చేసే ఫార్ములా మనకు అందరూ తెలుసు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో అక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందో రాసుకున్నాను 6, ఎల్సిఎం ఎంత వచ్చిందో రాసుకున్నాను 3024. ఫస్ట్ నెంబర్ ఈజ్ గివెన్, స్మాల్ ఏ ఈజ్ 336 అండ్ సెకండ్ నెంబర్ స్మాల్ బి ఈజ్ 54. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. 6 into 3024 ఈక్వల్ టు 336 into 54. 6 into 3024 ఈజ్ 18144 ఈక్వల్ టు 336 into 54 కూడా 18144. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ 1 3 నుంచి చేసిన ప్రాసెస్ని యూజ్ చేసుకుని నాకు ఈ సమ్ని సాల్వ్ చేసి దీని ఆన్సర్ని కామెంట్ చేయండి. దాన్ని ఆన్సర్ కామెంట్ చేసి ఈ వీడియో నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.